సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. సో గాయస్, మన డబ్ల్యూడబ్ల్యూ ఇండియా పైన అంటే ఇంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ రాగానే అంటే మన ఏప్రిల్ 1 నుంచి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది కదా మన డబ్ల్యూడబ్ల్యూ మొత్తంకి ఇండియాలో. సో ఈ న్యూస్ నేను మీ అందరితో షేర్ చేయగానే మీరు చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు. అండ్ అది ఏంటంటే, అన్న ఇప్పుడు కొంతమంది అయితే అన్న నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉంటే మాకు ఎలాంటి టెన్షన్ అని కొంతమంది ఈ టైప్లో కామెంట్ చేసినారు. సో ఎవరెవరు ఆ టైప్లో కామెంట్ చేసినారు వాళ్ళందరూ చాలా చాలా థ్యాంక్స్ బాస్, నేను మీకోసం ఎప్పటికీ ఉంటాను. బట్ కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏమైనా కామెంట్ చేసినారంటే, అన్న అంటే నువ్వు అంటే హైలైట్స్ అంటే ఇప్పుడు మొత్తం డైరెక్ట్గా వీడియోస్ పెట్టి అంటే ఇప్పుడు రా అయినా సరే, స్మాక్ డౌన్ అయినా సరే, ఏదైనా ప్రీమియం లైవ్ ఈవెంట్ అయినా సరే మొత్తంకి అంటే మొత్తం వీడియోస్ని కొంచెం హైలైట్స్లో పెట్టొచ్చు కదా అని ఈ టైప్లో కొంతమంది కామెంట్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారనేమాట. సో చూడండి బాస్, మనం యూట్యూబ్లో ఏంటంటే డైరెక్ట్గా వీడియోస్ పెట్టలేమనేమాట. అంటే నాకు తెలుసు కొంతమంది ఆ టైప్లో వీడియోస్ పెడతారు, బట్ ఏంటంటే మనము అంటే అలాంటి వీడియోస్ పెడితే అంటే ఎక్కువ టైం కోసం వాళ్ళ ఛానల్ ఉండదు అనమాట. ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక స్ట్రైక్, ఏదో ఒకటి వచ్చేస్తుంది అనమాట. సో మనము డైరెక్ట్గా వీడియోస్ పెట్టి హైలైట్స్ పెట్టలేమనేమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి మన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ అంటే వాళ్ళు మనకు చాలా సపోర్ట్ చేసినారు. మీ అందుకు ఒకటి తెలుసు, నా ఇంటర్వ్యూ వచ్చిందనేమాట. ఇప్పుడు మనము ఏ ఛానల్లో డబ్ల్యూడబ్ల్యూ చూస్తామో అదే ఛానల్లో మన ఇంటర్వ్యూ రావడం అంటే ఎంత పెద్ద మాటగా మీరే అర్థం చేసుకోండి. అంటే మనకు సోనీ స్పోర్ట్స్ వాళ్ళు మనకి చాలా సపోర్ట్ చేసినారు మన ఛానల్కి, అందుకని వాళ్ళు మన ఇంటికి వచ్చి మరి ఇంటర్వ్యూ తీసుకున్నారనమాట. సో వాళ్ళ సపోర్ట్ మనకు మంచిగా ఉండే. సో అందుకని మనము చాలా అంటే చాలా కిరాక్గా అంటే చాలా చేసినాం అనమాట. సో అందుకని మన సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్కి చాలా థ్యాంక్స్ అనమాట. ఇప్పుడు ఎయిర్ అనేది ఎండ్ అయిపోతుంది, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. సో నిజంగా చాలా షాకింగ్ అనమాట. బట్ ఓపెన్ చెప్పాలంటే మన టెన్ స్పోర్ట్స్ అండ్ దాని తర్వాత వీళ్ళు మర్జ్ అయిపోయి అంటే మన సోనీ టెన్ స్పోర్ట్ అంటే వీళ్ళందరూ అంటే మన ఇండియాకి అంటే మన ఇండియన్ రెస్లింగ్ ఫ్యాన్స్ కోసం వాళ్ళు చాలా చేసినారు బాస్, అది మనం ఎప్పటికీ మర్చిపోద్దు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా వీడియోస్ అయితే పెట్టలేం, కానీ చూద్దామని ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత ఇంకా చాలా అంటే చాలా అయిపోతాయి అనమాట. అండ్ మనకి నెట్ఫ్లిక్స్ ఇక మన ఫ్రెండ్షిప్ అవుతుంది అనమాట ఫ్యూచర్లో, ఇంకా చాలా జరుగుతుంది. దానికోసం వెయిట్ చేయండి. కానీ మనం డైరెక్ట్గా మనం వీడియోస్ పెట్టలేమన్నమాట. అండ్ నువ్వు హైలైట్స్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, సో ఆ టైపు హైలైట్స్ వీడియోస్ కంపల్సరీ వస్తాయి. అంటే వీడియోస్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా, సో ఆ ఎక్స్ప్లెయిన్ చేసే టైపు వీడియోస్ వస్తాయన్నమాట. బట్ డైరెక్ట్గా వీడియోస్ అయితే మనం పెట్టలేము. అండ్ నిజంగా మీరు చాలా రియాక్ట్ అయినారన్నమాట ఈ న్యూస్ పైన. అంటే ఇప్పుడు మన కేబుల్ స్పెషలీ మన టీవీలో కేబుల్స్ పైన ఎవరు చూస్తారో అంటే వాళ్ళ కోసం నిజంగా చాలా షాకింగ్, బట్ ఏం చేయలేమన్నమాట. అండ్ ఇంకొక రూమర్ ఉంది, అంటే వాళ్ళు ఇప్పుడు నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయిన తర్వాత కొన్ని మంత్స్ వరకు వాళ్ళు చూస్తారంట. ఇలాంటి రూమర్ వస్తుంది, వాళ్ళు కొన్ని మంత్స్ వరకు చూస్తారు. అండ్ ఎక్కువ రెస్పాన్స్ ఏం రాకపోతే అప్పుడు మన నెట్ఫ్లిక్స్ డబ్ల్యూడబ్ల్యూ కలిసి ఏదైనా నెట్వర్క్ పైన అంటే కేబుల్ టీవీ పైన ఏమైనా టెలికాస్ట్ చేయొచ్చనంట కొన్ని మంత్స్ తర్వాత. బట్ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. అంటే కన్ఫామ్గా చెప్పలేము కేబుల్ పైన వస్తుందని, కానీ ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇన్ని కోట్ల డబ్బులు ఇచ్చి ఎందుకు డీల్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూతో, పైసలు సంపాదించడానికే కదా. ఇప్పుడు వీళ్ళు చాలామంది మన నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనే కదా వాళ్ళు ఈ టైప్లో అంటే వాళ్ళు డీల్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూతో. సో వాళ్ళకి లాభం కావాలనే వాళ్ళు డీల్ చేసినారు అనమాట. సో అందుకని కేబుల్ పైన వచ్చే ఛాన్సెస్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. బట్ చూద్దాం ఫ్యూచర్లో. ఒక చిన్న రూమర్ ఉంది, అంటే రూమర్ కన్ఫామ్గా మనం అంటే కరెక్ట్ అని చెప్పలేము, జస్ట్ ఒక చిన్న రూమర్ అనమాట. కొన్ని మంత్స్ తర్వాత మేబీ ఏమైనా కావచ్చని. సో అప్పటిదప్పుడు చూద్దాం. కానీ ప్రజెంట్ కోసం అయితే ఏప్రిల్ 1 నుంచి మన డబ్ల్యూడబ్ల్యూ నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోతుంది. అండ్ నిజంగా స్టిల్ చాలా షాకింగ్, ఎస్పెషల్లీ మన టీవీలో చూసేటోళ్ళ కోసం, అంటే టీవీలో కేబుల్ పైన ఎవరు చూస్తారో వాళ్ళ కోసం అనమాట. ఓకే. అండ్ మన జాన్ సీనా హీల్ టర్న్ చాలా షాకింగ్ ఉండే. అండ్ మన జాన్ సీనా మీ అందరూ తెలుసు, ఇప్పుడు మీరు జాన్ సీనా ఫ్యాన్స్ అయితే మన నిక్కీ బెలా అండ్ జాన్ సీనా రిలేషన్ ఒకప్పుడు అంటే ఏ టైప్లో ఉండదు మీ అందరికి చాలా బాగా తెలుసు అనమాట. మనం ఇప్పుడు ఆ రిలేషన్ గురించి మాట్లాడతలేం. బట్ ఏంటంటే రీసెంట్లీ మన నిక్కీ బెలాకి అడిగినారనమాట, అంటే జాన్ సీనా హీల్ టర్న్ పైన మీరు ఏమనుకుంటున్నారు అంటే మీ రియాక్షన్ ఏందని అడిగినప్పుడు మన నిక్కీ బెలా ఏమని చెప్పిందంటే, చూడండి నిజంగా అంటే ఇది చాలా జబర్దస్త్ ఉండే అనమాట. అంటే ఇప్పుడు మన జాన్ సీనా ఫేర్వెల్ టూర్కి అంటే ఒక ప్రాపర్గా ఎండ్ చేయాలంటే ఒక హీల్ టర్న్ చేసింది కదా జాన్ సీనా, అది ఎక్కడో కరెక్ట్ అనమాట. ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది ఫ్యాన్స్ జాన్ సీనాకి హ్యాస్ ఎ హీల్లా చూడాలనుకున్నారు. ఫ్యాన్స్ది ఎప్పటి నుంచో కోరిక అనమాట మన జాన్ సీనాకి హ్యాస్ ఎ హీల్ సూపర్ స్టార్లా చూడాలని. అండ్ ఫైనల్ ఇప్పుడు మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిండు. సో ఇది ఒక టైప్లో ఒక గిఫ్ట్ అనమాట. అంటే ఫ్యాన్స్ అదే ఒక టైప్లో మన జాన్ సీనా గిఫ్ట్ ఇచ్చిండు. ఇది ఎక్కడో కొంచెం బాగానే ఉంది మన జాన్ సీనా ఫేర్వెల్ టూర్లో అని ఈ టైప్లో మన నిక్కీ బెలా
రియాక్షన్ ఇచ్చిందనమాట. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ చెప్పొచ్చు. అండ్ సోషల్ మీడియాలో అయితే ఏదో జరుగుతుంది బాస్, అంటే మన ట్రావిస్ స్కాట్ కొడి రోడ్స్ పైన అంటే చెంప దెబ్బ కొట్టడము, దానివల్ల మన కొడి రోడ్స్ చాలా గట్టిగా దెబ్బ తాకడం, మన కొడి రోడ్స్ ఏమో లేదు ట్రావిస్ స్కాట్ వల్ల కాదని ట్రావిస్ స్కాట్కి కాపాడానికి ట్రై చేయడం, అంటే ఇదంతా చాలా జరుగుతుంది కదా. సో ఈ అన్నిటి మధ్యలో ఒక్కటి చేసిన మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ నిజంగా చాలా అంటే చాలా షాకింగ్ మూవ్ అనమాట. అండ్ అది ఏంటంటే మన డబ్ల్యూడబ్ల్యూ ట్రావిస్ స్కాట్ కోసం అంటే ఒక న్యూ మర్చెండైజ్ రిలీజ్ చేసింది అనమాట. అంటే అందరు ఫ్యాన్స్ కొనుక్కోవచ్చు ఇది. అండ్ ఆ న్యూ మర్చెండైజ్ ఏందో ఇప్పుడు వచ్చి మీ స్క్రీన్ పైన రెస్లింగ్ ఈజ్ రియల్ అని ఇక్కడ రాసి ఉంది. అంటే ఇప్పుడు మన ట్రావిస్ స్కాట్ కొట్టడము, మన కొడి రోడ్స్ గట్టిగా తాకడము, అంటే మొత్తం కన్ను కాడ అండ్ చెవులో ప్రాబ్లం కావడము. సో ఇదంతా మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడు ఏ టైప్లో చెప్తుందంటే ఫ్యాన్స్కి రెస్లింగ్ ఈజ్ రియల్ బాబు అర్థమవుతుంది అని టీ షర్ట్కి లాంచ్ చేసింది అనమాట. అండ్ ఈ టీ షర్ట్ వెంకల మన ట్రావిస్ స్కాట్, జాన్ సీనా అండ్ మన ద రాక్ బి ఉన్నారనమాట. సో నిజంగా టీ షర్ట్ లాంచ్ చేయగానే మన ఫ్యాన్స్ ఇంకా చాలా పిచ్చి కోపం చూపిస్తున్నారు ట్రావిస్ స్కాట్ పైన. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు నేను మీ అందరికీ ఒక క్వశ్చన్ అడుగుతాను. అండ్ ఆ క్వశ్చన్కి మీరు నిజాయితీగా ఆన్సర్ ఇవ్వండి, కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి మీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అయితే. అండ్ అది ఏంటంటే మీ ప్రకారం టాప్ 10 హిల్టన్ ఏంది? అంటే ఇప్పుడు మీ ప్రకారం అంటే ప్రెసెంట్ ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు డబ్ల్యూడబ్ల్యూ చూస్తున్నారు? 20 సంవత్సరాలు చూస్తున్నారా, లేదా 10 సంవత్సరాలా, లేదా 5 సంవత్సరాలా, 2 సంవత్సరాలా, పర్లేదు. బట్ ఏంటంటే మీ ప్రకారం అంటే ఇప్పుడు మీ ప్రకారం ఏ సూపర్ స్టార్ది హిల్టన్ టాప్ 10లో ఉంటే మంచిగా ఉంటుందో, అంటే టాప్ 10 మీ ప్రకారం హిల్టన్స్ ఏందో మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. ఎందుకంటే మన డబ్ల్యూడబ్ల్యూ టాప్ 10 కాదు అంటే డైరెక్ట్గా మన డబ్ల్యూడబ్ల్యూ ర్యాంక్స్ ద టాప్ 30 హిల్టన్స్ ఇన్ ద హిస్టరీ అని. మన డబ్ల్యూడబ్ల్యూ అంటే 30 అంటే టోటల్ మన డబ్ల్యూడబ్ల్యూ ప్రకారం మొత్తం 30 హిల్టన్స్ ఉన్నాయంట మొత్తం డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీలో. అండ్ షాకింగ్ హిల్టన్స్ అది. అండ్ మనము 30 గురించి అయితే మాట్లాడాం, బట్ మనం టాప్ 10 గురించి మాట్లాడదాం. అండ్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన నెంబర్ 1 ప్లేస్ అయితే మన జాన్ సీనాని ఉన్నారు బాస్. ఎందుకంటే జాన్ సీనా 21 సంవత్సరాల తర్వాత హిల్టన్ చేసినారు. సో నిజంగా అది ఎప్పటికీ నెంబర్ 1 అనమాట. జాన్ సీనా అంటే మన కొడి రోడ్స్ పైన టర్న్ చేయడము అండ్ హిల్టన్ చేయడం సో నిజంగా చాలా షాకింగ్ ఉండేది. అందుకని నెంబర్ 1 ప్లేస్లో జాన్ సీనా, సెకండ్ ప్లేస్లో మన హల్క్ హోగన్ అనమాట, థర్డ్ ప్లేస్లో మన సెత్ రాలిన్స్ ద షీల్డ్కి బిట్రే చేసినారు కదా. సో అది నిజంగా చాలా అంటే చాలా హైలైట్ మూమెంట్ అనమాట. అంటే బిట్రేస్ గురించి మాట్లాడితే, హిల్టన్ గురించి మాట్లాడితే, సో అందుకని సెత్ రాలిన్స్ హిల్టన్ థర్డ్ ప్లేస్ ఉందన్నమాట. ఫోర్త్ ప్లేస్లో మన షాన్ మైకల్స్ ఉంది. అండ్ మన ఫిఫ్త్ ప్లేస్లో డామినిక్. ఎస్ అంటే డామినిక్ హిల్టన్ చాలా ఇంపార్టెంట్ డబ్ల్యూడబ్ల్యూ కోసం. ఎందుకంటే స్టిల్ ఫ్యాన్స్ డామినిక్ అస్సలు మాట్లాడనికనమాట. డామినిక్ మాట్లాడుతున్నారు, ఫ్యాన్స్ బూ చేస్తారు కదా. సో అందుకని ఇది అంటే చాలా ఇంపార్టెంట్. అందుకని టాప్ 5 ఉందన్నమాట. టాప్ 6 ప్లేస్లో మన ఎగ్జైర్ వుడ్స్, కోఫీ కింగ్స్టన్ హిల్టన్ చేయడం మన బిగి పైన. అండ్ టాప్ 7లో మన బెక్కీ లించ్ అండ్ బాస్. అంతేకాదు టాప్ 8 ప్లేస్లో మన జిమీ ఊసో, జేమ్స్ వెంటన్ కావడం. 9th ప్లేస్లో మన నిక్కీ బేలా ఉందన్నమాట. ఎందుకంటే నిక్కీ బేలా అంటే తన సిస్టర్ పైన అంటే బ్రీ బేలా పైన టర్న్ చేసింది కదా, హీల్ టర్న్ చేసింది. సో అది టాప్ 9లో ఉంది. టాప్ 10th ప్లేస్లో ఇంకొకరుగా ట్రిపుల్ హెచ్ అటాక్ చేయడం మన డానియల్ బ్రాన్ పైన, అంటే మన ర్యాండీ ఆర్టన్ క్యాష్ ఇన్ చేయడం సమస్యలు. సో ఇది టాప్ 10 అన్నమాట. సో టాప్ 10 లిస్ట్లో జాన్ సీనా ఉన్నారు, సో అంటే చాలామంది ఉన్నారన్నమాట. సో మీరు ఏదైనా సూపర్ స్టార్కి మిస్ చేస్తున్నారా ఈ టాప్ 10లో? అంటే ఇప్పుడు మీ ప్రకారము ఎవరు ఉంటే టాప్ 10లో మంచిగా ఉంటుండేనో, ఓవర్ హిల్టన్ మీకోసం చాలా ఇంపార్టెంట్ ఉండే రీసెంట్ కొన్ని సంవత్సరాల్లో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇది నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ లిస్ట్ అనిపించింది నాకు. సో అందుకే నేను అందరితో షేర్ చేసిన అన్నమాట. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మనం ఈ మధ్య చాలా ఎక్కువ మాట్లాడుతుంది. ఎందుకంటే జాన్ సీనా హిల్టనే అలాంటిది అన్నమాట. సో ఇప్పుడు మన జాన్ సీనా అంటే ఇప్పుడు మన జాన్ సీనా కొన్ని డేట్స్ వచ్చినాయి. నేను ఆ డేట్స్ గురించి నేను మీ అందరికీ ఆల్రెడీ అంటే అప్డేట్ ఇచ్చిన అనమాట. అంటే మన జాన్ సీనా ఎప్పుడెప్పుడు వస్తున్నారు ఏందనేది మొత్తం నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తూనే ఉన్నాను కంటిన్యూగా. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే ఇప్పుడు మన జాన్ సీనా రసల్ మేనియా తర్వాత కాపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. ఇప్పుడు మన జాన్ సీనా రసల్ మేనియా తర్వాత కాపోయే స్మాక్ డౌన్ కోసం అడ్వర్టైజ్ ఉన్నారు అని కొంతమంది ఫ్యాన్స్ ఇప్పుడు ఏమనుకుంటున్నారు అంటే ఇక జాన్ సీనా కన్ఫామ్గా గెలుస్తాడు అనుకుంటా. అందుకనే మన రసల్ మేనియా తర్వాత కాపోయే స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు అని ఈ టైప్లో కొంతమంది అనుకుంటున్నారు. సో చూడండి, అనుకోవడం తప్పేం లేదన్నమాట. ఎందుకంటే రూమర్స్ అయితే ఉన్నాయి, బెట్టింగ్ ఓట్స్ స్టిల్ మన జాన్ సీనాకే సపోర్ట్ చేస్తున్నారన్నమాట. కానీ మన గేమ్ ట్రిపుల్ హెచ్ ఈ మధ్యలో బెట్టింగ్ ఓట్స్కి రాంగ్ ప్రూఫ్ చేయడానికి చాలా అంటే చాలా చేస్తున్నారన్నమాట. ఎందుకంటే ఎక్కువ కంట్రోల్ మన ట్రిపుల్ హెచ్ చేతులు ఉంది కాబట్టి. సో చూద్దాం, నెవర్ సే నెవర్ చెప్పలేము. అండ్ బెట్టింగ్ ఓట్స్ గురించి మాట్లాడితే మన జాన్ సీనా గెలుస్తారని చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఓడిపోయినా నెక్స్ట్ స్మాక్ డౌన్లో వచ్చి ఏదో ఒక రీజన్ ఇవ్వచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు, కోడి పైన మరొకసారి అటాక్ చేయొచ్చు.
చెప్పలేం కదా. సో అందుకనే మన జాన్ సీనా డేట్స్ గురించి మాట్లాడితే మార్చ్ 17th రోజు కాకపోయే రా, మార్చ్ 24th రోజు కాకపోయే రా, మార్చ్ 31st రోజు కాకపోయే రా కోసం అడ్వర్టైజ్ ఉన్నారు. ఏప్రిల్ అంటే 20 అంటే రసల్ మేనియా కోసం అడ్వర్టైజ్ ఉన్నారనమాట, రసల్ మేనియా కాకపోయే స్మాక్ డౌన్ కోసంవి. అండ్ మే 25th రోజు కాకపోయే మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసంవి మన జాన్ సీనా అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారనమాట. మే 30 రోజు కాకపోయే స్మాక్ డౌన్, June 13 స్మాక్ డౌన్, June 20 స్మాక్ డౌన్ కోసమే. అండ్ ఇప్పుడు ఇవే డేట్స్ ఉన్నాయని ఈ డేట్స్కి వస్తారని కాదు. అంటే మీరు ఒకటి గమనిస్తే ఇప్పుడు మన డైరెక్ట్ మన April 25th అంటే మన రసల్ మేనియా తర్వాత కాకపోయే స్మాక్ డౌన్ తర్వాత డైరెక్ట్గా అంటే ఇక ఒక నెల గ్యాప్ ఉందన్నమాట సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. సో ఆ నెలలో కనిపించారంటే మేమేం చెప్పలేము. ఒకవేళ జాన్ సీనా గెలిస్తే ఇంకా కొన్ని డేట్స్ మన WWE అఫీషియల్ చేస్తుంది అనమాట. అండ్ ఒకవేళ ఓడిపోతే ఇక మేమేం చెప్పలేము అనమాట. సో చూద్దాం ఇప్పుడు మొత్తం మన జాన్ సీనా గెలుస్తారా గెలవరా మొత్తం దానిపైన ఉంది. జాన్ సీనా గెలిస్తే మాత్రం ఈ మధ్యలో ఇంకా కొన్ని డేట్స్ అంటే దీంట్లో ఇంకా కొన్ని డేట్స్ అఫీషియల్గా యాడ్ అయిపోతాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జాన్ సీనా రిటైర్మెంట్ డేట్ ఒకటి వస్తుంది. అండ్ అసలు ఆ రిటైర్మెంట్ డేట్ అని ఎందుకు చెప్తున్నారంటే మన December 13th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ మన జాన్ సీనా హోమ్ టౌన్లో ఉంది. అండ్ నాకు తెలుసు ఇంకా మనం మార్చ్లోనే ఉన్నాము, కానీ ఇప్పుడు మనం డిసెంబర్ మంత్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాము అంటే ఈ డేట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే December 13th రోజు కాకపోయే సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం జాన్ సీనా అంటే అక్కడ అంటే మన జాన్ సీనా హోమ్ టౌన్లో ఉంది కదా. సో అందుకని దానికోసం మన జాన్ సీనా కంపల్సరీ అంటే అడ్వర్టైజ్ అవుతున్నారు, జాన్ సీనా కంపల్సరీ వస్తారు. అండ్ మేబీ December 13th జాన్ సీనా హోమ్ టౌన్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్. సో అదే లాస్ట్ కావచ్చు మన జాన్ సీనాది. అండ్ రిటైర్మెంట్ టూర్లో అదే డేట్లో అంటే అదే రోజు మన జాన్ సీనా December 13th రోజు జాన్ సీనా హోమ్ టౌన్లోనే రిటైర్మెంట్ తీసుకోవచ్చు అని ఈ టైప్లో కొన్ని రూమర్స్ అనేమాట. సో చూద్దాం. అంటే ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇంతకుముందు రూమర్ వచ్చిండే కదా, అంటే జాన్ సీనా ఇప్పుడు హీల్ టర్న్ చేసినారు, అంటే ఇప్పుడు బేబీ ఫేస్ ఉన్నప్పుడు జాన్ సీనా రిటైర్మెంట్ అని చెప్పినారు, కానీ ఇప్పుడు హీల్ ఉన్నారనమాట. సో బేబీ ఫేస్ ఎప్పుడు రిటైర్ అయిపోయింది, హీల్లా కంటిన్యూ కావచ్చు ఇంకో సంవత్సరం. అండ్ ఇంకో సంవత్సరం చూడండి ఇప్పుడు ఓపెన్లీ చెప్పాలంటే మన జాన్ సీనా ఇప్పుడు హీల్ టర్న్ చేసినప్పుడు చాలా జబర్దస్త్గా ప్రాఫిట్ అయితే WWEకి ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే మేబీ మన WWE ఇంకో సంవత్సరం తీసుకెళ్ళొచ్చు. కానీ మన జాన్ సీనా చాలా ఇంటర్వ్యూస్లో ఒక మాట చెప్పినారు కదా, ఇక లాస్ట్ అంటే లాస్టే, ఇక నేను లాస్ట్ అని చెప్పి మరోసారి వచ్చి ఫైట్ చేస్తాను ఎప్పుడు అనుకోకుండా, లాస్ట్ అంటే లాస్ట్ అని చెప్పినారు కదా. సో అందుకని నిజంగానే ఇది లాస్టే కావచ్చు. ఎందుకంటే జాన్ సీనా చాలాసార్లు చెప్పినారనమాట లాస్ట్ అంటే లాస్ట్, ఇక వేరేలా కాదు లాస్ట్ అని చెప్పి మరోసారి వచ్చి ఫైట్ చేయడానికి ఇక లాస్ట్ అంటే లాస్ట్ అని చెప్పినారనమాట. సో అందుకని ఇప్పుడు చూడండి ఆల్రెడీ ఇప్పుడు మార్చ్లో ఉన్నామన్నమాట, చూసా టైం అయిపోతుంది. అండ్ జాన్ సీనాది ఇప్పుడు ఈ లాస్ట్ రిటైర్మెంట్ టూర్ చూడాలి ఇప్పుడు ఏ లెవెల్లో ఉంటుందో. ఇప్పుడు మన జాన్ సీనా March 17th రోజు కాకపోయే మన రాలో వస్తున్నారు కదా, అంటే మన కోసం March 18th అనమాట. సో అప్పుడు ఇంకా మనకి చాలా అంటే చాలా తెలుస్తుంది అనమాట జాన్ సీనా పైన. అండ్ ఇంకోటి ఏంటంటే మన జాన్ సీనా థీమ్ సాంగ్ మాత్రం కంపల్సరీ చేంజ్ అవుతుంది. అంటే మేబీ మన డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్ థీమ్ సాంగ్ రావచ్చు, లేదా ఇంకో థీమ్ సాంగ్ వస్తుంది, లేదా మరి రిమిక్స్ చేస్తారు అనుకుంటా. బట్ మన జాన్ సీనాది థీమ్ సాంగ్ మాత్రము కంపల్సరీ చేంజ్ అవుతుంది అని మనకైతే ఇలాంటి కొన్ని రూమర్స్ అయితే వస్తాయి. అండ్ మన జాన్ సీనా థీమ్ సాంగ్ చేంజ్ అయితేనే మంచిగా ఉంటుంది డార్లింగ్. సో ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్లో చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. బాస్ చూడండి ఇప్పుడు రేపు రా అండ్ రేపు మన రాలో సెత్ రాలిన్స్ వర్సెస్ CM Punk మధ్యలో ఒక స్టీల్ కేజ్ మ్యాచ్ ఉందన్నమాట. సో ఇప్పుడు స్టీల్ కేజ్ మ్యాచ్ మధ్యలో రోమన్ రేన్స్ వచ్చే ఛాన్సెస్ గురించి మాట్లాడితే ఎస్ స్టిల్ రోమన్ రేన్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. స్టిల్ రూమర్స్ ఉన్నాయి, రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు అనే మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. సో మనం కొంచెము అంటే 50% హోప్ పెట్టుకోవచ్చు అనమాట రేపటి రా కోసం. రోమన్ రేన్స్ రిటర్న్ జరగచ్చు. అండ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీ సెత్ రాలిన్స్ పైన మాత్రం చాలా భయంకరంగా అటాక్ చేస్తారు బాస్. ఎందుకంటే మన పాల్ హెమన్ ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది అనమాట. అంటే మన గేమ్ 2K25 ప్రమోట్ చేస్తున్నప్పుడు అంటే కొన్ని వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్లో మన పాల్ హెమన్ ఏమంటున్నారంటే ఇంతకుముందు అంటే సెత్ రాలిన్స్ ఇంతకుముందు చాలా ఓవర్ చేసినాడు. రెసల్మేనియా 31లో అంటే మన రోమన్ రేన్స్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేస్తున్నప్పుడు అప్పుడు ఆ మహీంద్రా బ్యాంక్ బ్రీఫ్కే తీసుకొచ్చి సెత్ రాలిన్స్ రోమన్ రేన్స్ మూమెంట్ మొత్తం సర్వనాశనం చేసి పడేసినాడు. అండ్ ఇంతకుముందు అంటే మన రాయల్ రంబల్ టైంలో కావాలని షీల్డ్ గెటప్లు వచ్చాయన్నమాట. అంటే మన సెత్ రాలిన్స్ ఈ రాయల్ రంబల్లో రోమన్ రేన్స్ పైన అటాక్ చేసి అంటే లాస్ట్ ఇయర్ రెసల్మేనియాలో కోడీకి హెల్ప్ చేయడము అంటే మొత్తం అక్కడ మెన్షన్ చేసిన అంటే మన సెత్ రాలిన్స్ ఏమేమి చేసినాడో అదంతా అక్కడ మెన్షన్ చేసినాడు అనమాట. చాలా ఓవర్ చేసినాడు. సో అందుకనే ఈసారిగా
రోమన్ రైన్స్ అండ్ సెత్ రాలెన్స్ ఒకటే ఒక రింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఇక రోమన్ రైన్స్ అండ్ కూర్చోరన్నమాట, ఇచ్చి పడేస్తారు సెత్ రాలెన్స్కి. అండ్ మామూలుగా ఇయ్యారు అన్నమాట, ఇక సెత్ రాలెన్స్ కెరియర్ ఎండ్ చేసి పడేస్తారని ఆ టైప్లో వార్నింగ్ ఇస్తున్నారు బాస్ మన పాల్ హేమన్. నిజంగా ఇది ఒక చిన్న వార్నింగ్ కాదన్నమాట, పాల్ హేమన్ చాలా జబర్దస్త్గా వార్నింగ్ ఇచ్చేసినారు. పాల్ హేమన్ ఏమంటున్నారు అంటే ఇక సెత్ రాలెన్స్ పని అయిపోయినట్టు, ఎందుకంటే ఇంతకుముందు చాలాసారి రోమన్ రైన్స్ దారి మధ్యలో వచ్చినాడనమాట. అండ్ ఈ రాయల్ రంబర్లో అయితే రోమన్ రైన్స్ జస్ట్ కొన్ని సెకండ్స్ కోసం సెత్ రాలెన్స్ పైనకి వెళ్ళి కొంచెం ఇంట్రెస్ట్ అంటే కొంచెం సైడ్ చేయగానే అప్పుడే సెత్ రాలెన్స్ లాభం లేపి రోమన్ రైన్స్ పైన అటాక్ చేయడం. సో ఇదంతా మామూలుమాట కాదు. ఇక మన రోమన్ రైన్స్ వచ్చినప్పుడు వీళ్ళిద్దరు నెక్స్ట్ టైం సేమ్ రింగ్లో ఉన్నప్పుడు మాత్రం ఇక రోమన్ రైన్స్ ఇచ్చి పడేస్తాడు, చాలా భయంకరంగా ఇచ్చి పడేస్తాడు. సెత్ రాలెన్స్ కెరియర్ ఎండ్ అయిపోవాలని ఈ టైప్లో వార్నింగ్ ఇస్తున్నారన్నమాట మన పాల్ హేమన్. సో ఇప్పుడు చూడాలి, ఇప్పుడు రేపు ఒకవేళ మన రోమన్ రైన్స్ రిటర్న్ చేస్తే మాత్రం ఈ టైప్లో అటాక్ చేస్తే చూడాలి. చాలామంది ఫ్యాన్స్ చాలా భయంకరంగా అటాక్ చేయాలి సెత్ రాలెన్స్ పైన అని ఈ టైప్లో చెప్తున్నారన్నమాట. ఎందుకంటే రాయల్ రంబర్లో సెత్ బి చాలా భయంకరంగా అటాక్ చేసిండు ఆ రోమన్ పైన. సో అందుకని ఒక లెక్కలో చూస్తే రోమన్ బి చాలా భయంకరంగా అటాక్ చేయాలి సెత్ పైన అని ఈ టైప్లో ఫ్యాన్స్ డిమాండ్ అన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు? మీరు రోమన్ రైన్స్ రిటర్న్ కోసం ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. డేట్స్ మర్చిపోకుండ్రి, March 21, March 28 స్మాక్ డౌన్ కోసం బి అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు. సో రేపు వచ్చే ఛాన్సెస్ బి చాలా ఉన్నాయన్నమాట. సో రేపు ఒకవేళ వస్తే ఒక సర్ప్రైజ్ రిటర్న్ ఉంటుంది. అండ్ ఒకవేళ రాకపోతే మీరు అర్థం చేసుకోండి, March 21 అంటే మన కోసం March 22 రోజు కాకపోతే స్మాక్ డౌన్లోనే వస్తుంది. కానీ రేపు వచ్చే ఛాన్సెస్ మాత్రం ఉన్నాయి, రూమర్ చేయకుండా. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.